హాయ్ అండి. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ కొన్ని చూపిస్తాను రండి. ఈ మొక్క వచ్చేసి దీన్ని కామాక్షి లేదా కామాంచి అంటారంటండి. దీని ఆకుల్ని జ్వరం వచ్చినప్పుడు కనుక మనము ఈ ఆకుల రసాన్ని లేదంటే టీ లాగా పెట్టుకుని తాగినట్లయితే జ్వరం తగ్గుతుందంటండి. దీని పువ్వులు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి చూడండి. ఈ పువ్వుల నుంచి ఇలా కాయలు ఇలా అవుతాయండి పచ్చగా. దాని తర్వాత పండినప్పుడు ఇలా అవుతాయండి. దీన్ని డైరెక్ట్గా మనం తినొచ్చు కూడా, ఇలా అవుతాయి. దీన్ని తినొచ్చు కూడా. ఇది తీయగా కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందండి, తినొచ్చు. అండ్ ఇది లివర్కి కూడా బాగా పనిచేస్తుంది అంటండి. కామర్లు వచ్చినప్పుడు బాగా పనిచేస్తుందంట. ఇది ఇంకా మన స్కిన్కి కూడా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మల్టీవిటమిన్ ప్లాంట్ అండి. దీన్ని కూడా అంతే, డైరెక్ట్ మనం కొన్ని ఆకులు తీసేసుకుని డైరెక్ట్ తినేసేయచ్చు. ఇది వచ్చేసి ఇన్సులిన్ మొక్క అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్ అవుతుందంటండి. తినడానికి కూడా పుల్లగా ఉంటుంది. దీన్ని మనం ఈజీగా తినొచ్చండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా సేమ్ అదేనండి. ఇది బిటర్ లీఫ్ అంటారంట దీన్ని. ఇది చాలా చేదుగా ఉంటుందండి. ఇది కూడా డయాబెటీస్కి పనిచేస్తుందంట. కానీ ఇది తినడానికి చాలా చేదుగా ఉంది. నేను తిని చూశాను. ఇది మాత్రం పుల్లగా ఉంది. ఇది ఈజీగా మనం తినొచ్చు. ఇదేమో రణపాల అండి. ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కనుక కిడ్నీలో స్టోన్స్ చాలా వరకు తక్కువ అవుతాయి అంటండి. దీన్ని కూడా తినొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా ఉన్నాయి మన గార్డెన్లో. ఇది చూడండి, దీన్ని నల్లేరు అంటారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు తింటున్నారండి దీన్ని. ఇది ఎముకలకు బాగా పనిచేస్తుందండి. దీన్ని మన వీడియోస్లో మన ఛానల్లో చట్నీ చేసి పెట్టాను నేను. చాలా బాగుంటుందండి. మన ప్రీవియస్ వీడియోలో కనుక చూసినట్లయితే ఆ చట్నీ మీకు ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. కానీ ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, ఎముకలకైతే చాలా బలం అంటండి. మస్కిటో ప్లాంట్ అంటారండి. ఇది మన ఇంట్లో ఉండడం వల్ల దోమలు ఎక్కువ శాతం రావు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మొక్క అండి. ఇది లెమన్ గ్రాస్ అండి. దీంతో టీ చేసుకుని తాగొచ్చు. ఇది ఇలా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేలోస్ అండి. ఇది కామెర్లకి బాగా పనిచేస్తుంది అంటండి. ఇంకా మన కిడ్నీస్ని కానీ మన లివర్ని కానీ క్లీన్ చేస్తుంది అంటండి. ఇది ఆకు మాత్రమే కాదు, వేర్లతో సహా ఉపయోగపడుతుంది అంటండి. ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ అండి ఇది.